వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అనన్యని కాంచనని ఇంటి నుండి బయటికి గెంటేయడంతో శరణ్య బాధపడుతూ ఉంటుంది. ఇక ఆనంద అంటుంది, ఎందుకు శరణ్య బాధపడుతున్నావు? ఈ ఇంటికి అనన్య ఎంత ద్రోహం చేసింది అన్నది అందరూ తెలుసుకున్నారు. అందరికంటే ఎక్కువగా నీకే తను ద్రోహం చేసింది. నీ అక్కే కాదనను. ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చెయ్యాలన్న తన ఆలోచన ఎవ్వరూ మార్చలేరు. నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి అని అంటారు ఆనంద భైరవి శరణ్యని. ఇది ఇలా ఉండగా రోడ్డుపైకి వచ్చిన అనన్య కాంచన నడవలేక ఒక ప్లేస్లో కూర్చొని, అమ్మి ఇదంతా నీ వల్లే, తెగేదాకా తీసుకొచ్చావు, కాపురాన్ని ముక్కలు చేసుకున్నావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్దామమ్మీ? ఆ సమీరాకి ఫోన్ చేయి అని అంటుంది. సమీరాకి ఇక అనన్య ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ వస్తుంది. తెలిసిందా అమ్మీ, ఇప్పుడు ఎక్కడికి వెళ్దామే, పైన ఎండ ఉంది అనగానే, అమ్మా నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చిన ఆ ఆనంద భైరవిని నేను వదలను అనగానే, సరే అమ్మీ ప్రస్తుతానికి మనం ఎక్కడుండాలో ఆలోచించు అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో శేఖరం వస్తారు. శేఖరాన్ని చూస్తూ ఉంటుంది కోపంగా. ఇక కాంచన, ఏందమ్మీ ఇక్కడి నుంచున్నారు అనగానే, నువ్వు మా ఇంటి వాచ్మెన్వి, మా గురించి అంతా నిజం తెలిసి ఇక్కడికి వచ్చావేంటి అని అంటుంది అనన్య. చూడమ్మా, పెద్దింటి కోడలువైన నువ్వు ఇలా ఇదిగో ఈవిడ మాటలు విని నీ బ్రతుకును నాశనం చేసుకున్నావు అని చెప్పి అంటారు శేఖరం. అదంతా నీకు అవసరం లేదు, వెళ్ళు అని అంటుంది శేఖరాన్ని. ఇప్పటికైనా కూతురికి బుద్ధి చెప్పావా అనగానే, ఇదేంటి మా అమ్మని పట్టుకొని వీడు నువ్వు గివ్వు అంటున్నావు, అమ్మ వాడేంటి అనగానే, శేఖరం మా గురించి నువ్వు వచ్చినందుకు మాకు సంతోషమే, ఎక్కడైనా ఇల్లుంటే చూసిపెట్టు, నా కూతురు నేను అక్కడ ఉంటాము అని చెప్పి అంటారు. ఇక కాంచన, సర్లే రండి, ఎంతైనా ఆ ఇంటి ఉప్పు తిన్నాను కదా, మిమ్మల్ని మాత్రం అని చెప్పి శేఖరం తన ఇంటికి తీసుకుని వెళ్తాడు అనన్యని కాంచనని. అనన్యకేమీ అర్థం కాదు. అమ్మా ఇప్పుడు వీడు వాచ్మెన్గా ఆ ఇంట్లో ఉన్నాడు, మనం వీడి దగ్గర ఉన్నామని తెలిస్తే ఇంకా చులకనవుతాం అనగానే, అమ్మి ఇంతకంటే గతి లేదే, కొన్ని రోజులు అవని, నీకు ఉద్యోగం లేదు, నేను ఏం పని పాట చేయడం లేదు, వాడికేదో జాలి ఉంది, అందుకే వాడింట్లో తెచ్చి పెట్టుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది కాంచన. సరే నేను అమ్మగారింటి నుండి పరుగున వచ్చాను, మీరు ఈరోజు ఇక్కడే ఉండొచ్చు, లేకపోతే నా ఇంట్లోనే ఉండండి, మీ ఇద్దరికీ అదిగో అక్కడ వంటగది ఉంది కదా, చేసుకొని తినండి, ఆకలితో ఉన్నట్టున్నారు అని చెప్పి శేఖరం తన ఇంట్లో ఇక అనన్య కాంచనని పెట్టేసి ఇక తన ఇంటికి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా శరణ్యకి ఇక సమీర ఫోన్ చేస్తుంది. అటువైపు దర్శన్ అనుకొని, దర్శన్ నాకు నిన్ను చూడాలనిపిస్తుంది అనగానే, నీకు సిగ్గులేదే, ఎన్నిసార్లు చెప్పాలి, అయినా పరాయి మగవాణ్ణి చూడాలనిపించడం నీకేమనిపించటం లేదా అని అంటుంది శరణ్య కోపంగా. ఓ నువ్వా, అసలు నువ్వెందుకే దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేశావు? దర్శన్ నేను ప్రేమించుకున్నాము, నా కోసం దర్శన్ కోసం నేను పుట్టాము, మధ్యలో వచ్చిందానివి మధ్యలోనే పోతావే అని అంటుంది. నోరు మూసుకొని ఉండకపోతే పళ్ళు రాలిపోతాయి. ఒకటి చెప్తున్నాను, నీ డ్రామాకి నువ్వే పులి స్టాప్ పెట్టకపోతే నిన్ను ఏదైనా చేస్తాను అనగానే, అబ్బా అచ్చా నీకు అంత సీన్ ఉందా? సీనే కాదే, సినిమానే చూపించాను కదా, ఆ ప్రకాష్ గాడికి కాలు చేతులు వంకలయ్యేటట్టు నా ఆడపడుచు పెళ్ళినే చేశాను, అలాంటి నువ్వెంత, నీ లెక్కెంత, పైకి సాఫ్ట్గా కనిపిస్తాను, నా జీవితంలోకి అడుగు పెడితే నిన్నేదైనా చేస్తాను అనగానే, అవునా అలా అయితే దర్శన్ని నేను ఎలా నా ఇంటికి రప్పిస్తానో, దర్శన్కి నేను ఎలా దగ్గరవుతానో ఇంకాసేపట్లో కళ్ళారా చూడు అనగానే చెప్పు తెగిపోతుంది. నువ్వు ఇప్పుడే దర్శన్ గారిని పిలిపించు, నీ అంతు ఈరోజే తేల్చేస్తాను అని అంటుంది శరణ్య. సర్లే నువ్వు ఫోన్ పెట్టు, నేను ఎలాగోకలాగా దర్శన్ని ఇంటికి పిలిపించుకుంటాను, దర్శన్ నేను అని చెప్పి కావాలనే శరణ్యని రెచ్చగొట్టి ఫోన్ కట్ చేస్తుంది సమీరా. ఇక శరణ్య ఫోన్ పక్కన పెట్టి కిందికి వస్తుంది. అమ్మా నాకు చిన్న పని ఉంది, వెళ్ళొస్తాను అని అంటారు దర్శన్. ఇక శరణ్య, అంటే అది ఎలా ఫోన్ చేసింది,
మరో ఫోన్లోని చేసిందా? చెప్తాడు దీని సంగతి. ఈరోజు ఆయనకి దీని గురించి చెప్పాలి అని చెప్పి ఇక సరంజని కూడా తన వెనక ఫాలో అవుతూ ఉంటుంది. దర్శన్ కరెక్ట్గా అక్కడ చెక్ పోస్ట్ ఉండడంతో పక్కకి తప్పిపోతాడు. ఏంటి ఈయన ఇప్పటిదాకే కనిపించారు కదా, అంటే నేనే పొరపడ్డానా? అది దాని ఇంటికి పిలిచానని అనగానే ఈయన అక్కడికే వెళ్తున్నాడని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆయన చాలా మంచివారు, నా విషయంలో చాలా మారిపోయారు. కానీ అది మాత్రం నా మొగుడిని మారిస్తే నేను ఊరుకుంటానా అని చెప్పి ఇక శరణ్య సమీరా ఇంటికి వస్తుంది. ఏయ్ సమీరా వసేయ్ అనగానే, ఏంటే ఎంత అరుస్తున్నావు అనగానే, నాలుక చీరేస్తాను, ఫోన్లో ఏదో వాగుతున్నావు కదే, మా ఆయన వేడి అనగానే, దర్శన్ వస్తాడు వచ్చాక అనగానే, నీకు ఎంత ధైర్యమే, అసలు నీలాంటి ఆడవాళ్ళు ఉంటారా, ఒక పెళ్ళైన మగవాడితో ఇలా మాట్లాడడానికి సిగ్గులేదా అని అంటుంది. నాకెందుకు సిగ్గు, నేను దర్శన్ ప్రేమించుకున్నాం, మధ్యలో నిన్ను అదిగో మీ అత్తగారిచ్చి పెళ్లి చేసినందుకు దర్శన్ నాకు దూరం అయ్యాడు. దూరం అవ్వలేదు, దర్శన్కి ఇప్పుడు నా పైన అమితమైన ప్రేమ ఉంది, ఆ ప్రేమే నన్ను కాపాడుతుంది అనగానే, ఛీ నీది ప్రేమ కాదే, వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం. డబ్బు గలవాడు దొరికాడు కాబట్టి ఖచ్చితంగా పెళ్ళైనా సరే సొంతం చేసుకోవాలనుకుంటున్నావు. నీది ఒక ప్రేమేనా? ఆ విషయం ఆయనకి తెలిస్తే నీ బ్రతికేంటో తెలుస్తుంది అని అంటుంది శరణ్య. ఓ అలా నువ్వు చెప్పి చూడు, నమ్ముతాడేమో. ఎందుకంటే దర్శనికి నేను చెప్పిందే వేదం. అలాగే నా మెడలో మూడు ముళ్ళు వేశాక ఆ ఇంటిని ఒక ఆట ఆడుకుంటాను. నీకొకటి తెలుసా, నాకు క్యాన్సర్ లేదని ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకున్నా దర్శన్ నా మాటే నమ్మాడు. ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు పేరుకు పెళ్ళానివి మాత్రమే, కానీ నిన్ను నమ్మడు అనగానే, చూస్తా నీ సంగతి చూడకుండా ఈ శరణ్య అస్సలు ఊరుకోదు అని చెప్పి ఇక నువ్వు బ్రతికుంటే ఎప్పటికైనా నాకు ప్రమాదమే, ఇప్పుడే చంపేస్తాను అని చెప్పి ఇక మెడ పట్టుకొని ఇక గట్టిగా నొక్కుతూ ఉంటే కరెక్ట్గా దర్శన్ వస్తారు. శరణ్య అనగానే, ఏమండి ఇది ఏం వాగుతుందో తెలుసా, మన ఇద్దరిని విడదీసి ఇది మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుందంట, మన ఇంటికి కోడలవుతుందంట అనగానే, సమీర అబద్ధాలకు కూడా కొంచెం అర్థం ఉంటుంది. అసలు సమీర పరిస్థితి ఏంటి అన్నది నీకు తెలుసా శరణ్య? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అనగానే, నేనెందుకు అబద్ధాలు ఆడతానండి, కావాలని ఇది ఇలా డ్రామా ఆడుతుంది అని చెప్పి అంటుంది శరణ్య. డ్రామా ఆడాల్సిన అవసరం సమీరాకి లేదు శరణ్య, ఒకటి మాత్రం నిజం, నీ వల్ల ఎంతటి వారైనా విడిపోతారని నాకు అర్థమైంది. తనకున్న వ్యాధిని అర్థం చేసుకోకుండా తన్ని మానసికంగా బాధ పెడుతున్నావు, ఎందుకు అని అంటారు దర్శన్. మిమ్మల్ని ఇలా లేని రోగాన్ని ఉన్నట్టు, ఉన్న రోగాన్ని లేనట్టు చేస్తూ ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది సమీరా. దర్శన్ నిన్ను ఎందుకు ఇంటికి రమ్మన్నానో తెలుసా, ఒక్కసారి నాతో పాటు రా అని లోపలికి తీసుకువెళ్తుంది. ఏమైంది సమీరా అనగానే, చూసావా మా అన్నయ్య పరిస్థితి, మా అన్నయ్యకి ఎవరో ఇలా చేతబడి అనగానే ఇంతలో అక్కడికి శరణ్య వస్తుంది. ఏ చేసిన పాపం ఊరికినే పోదు కదే, లహరి జీవితంతో ఆటలాడాలనుకొని అనుకున్నారండి, అందుకే ఇలాంటి పరిస్థితి దేవుడు తెచ్చాడు అని అంటుంది శరణ్య. దేవుడు తేలేదు, ఎవరు తెచ్చారో నాకు తెలుసు దర్శన్, వాళ్ళ పేరు చెప్తే ఇప్పుడే అనగానే, ఎవరు చేశారే అని అంటుంది శరణ్య. నువ్వే చేశావు, ఇదిగో మా అన్నయ్యకి నువ్వు తెలియకుండా ఇంజెక్షన్ ఇచ్చావు అనగానే, ఎందుకలా చేశానో అని అంటుంది శరణ్య. ఎందుకంటే లహరి గురించి పోలీసులకి నిజం చెప్పాలని అనగానే, ఇది నీ నిజస్వరూపం చూసారా అండి, ఇది మన లహరి మన ఆడపడుచు జీవితంతో ఆడుకోవాలని లాస్ట్ మినిట్లో కూడా ఈ ప్రకాష్ని తీసుకొచ్చింది. దీని ప్లాన్ని చెప్పి లహరిని భయపెట్టింది. పాపం లహరి నాకు చెప్పి బాధపడుతూ ఉంటే నేనే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఒక 3 నెలలైనా వీడు మంచం మీద ఉండాలని ఇలా ప్లాన్ వేశాను. ఇప్పుడు ఎవరు తప్పు చేశారు, ఎవరు నమ్మక ద్రోహం చేశారు, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు పైకి కనిపించినంత డ్రామా ఆడుతున్నారు, ఇప్పుడు చెప్పండి. ఎందుకంటే మీ చెల్లెల జీవితాన్ని నిజంగా మంచి కోరితే ఇలాంటి డ్రామాలు అన్నా చెల్లెలిద్దరూ వెయ్యరు కదా అని అంటుంది శరణ్య.
ఏరా ప్రకాష్, సమీరా, శరణ్ చెప్తుంది నిజమా? అయినా నువ్వు నిజంగా పోలీసులను తీసుకొని కళ్యాణ మండపానికి వచ్చావు కదా అని అంటారు దర్శన్. అంటే అంటే అని అంటుంది సమీరా. చి, ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతావు? ఆయన్ని ఎందుకు ఇంకా నమ్మించాలనుకుంటావు? చూడండి, ఒకటి మాత్రం నిజం, దీన్ని మీరు మనసారా ప్రేమించారు, కానీ అది మాత్రం మీ ఆస్తి కోసమే మీ వెనకాల పడుతుంది. కట్టుకున్న భార్య ఉన్నాదని తెలిసి కూడా మీ వెనకాల ఎందుకు అంత వెంపర్లాడుతుంది అనగానే దర్శన్ తన మాట నమ్మద్దు. మా అన్నయ్య చేసింది తప్పే, ఎందుకంటే లహరిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. తను పెళ్ళవుతూ ఉంటే అనగానే చి, నోర్ముయ్యండి. ఇంకా నాకేదో చెప్పాలని అనుకోవద్దు సమీరా. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు నిన్ను ఏమీ అనలేను, ఎందుకంటే నువ్వు ఒక పేషెంట్వి. మీ అన్నయ్య చేసిన పనికి చంపేయాలంత కోపం వస్తుంది, కానీ మంచం మీద ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లహరి నా చెల్లి జీవితానికి అడ్డుగా వస్తే నేను ఎవరని కూడా చూడను అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక శరణ్య చిటికలు వేస్తుంది. చూడవే, నీ ఒక్కదానికే తెలివితేటలు ఉన్నాయని అనుకోవద్దు. ఒకటి మాత్రం నిజం, తను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి నమ్ముతున్నాడు, కానీ నీకు లేని వ్యాధితో నువ్వు తిరుగుతున్నావు కాబట్టి ఆ నిజం ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. ఇప్పుడు చూసావా, మా అక్క అనన్య తప్పులపై తప్పులు చేసి ఇంటి బయటికి వెళ్ళిపోయింది. నువ్వు కూడా మా ఆయన జీవితం నుండి త్వరలో వెళ్ళిపోతావు. గుర్తుపెట్టుకో, మంచికి రోజులు ఖచ్చితంగా ఉంటాయి, చెడుకి అప్పుడే రోజులు ఉంటాయి, కానీ ఎల్లకాలం చెడు అనేది నిలవదు అని చెప్పి ఇక శరణ్య బయటికి వస్తుంది. చ, దర్శన్ నన్ను నమ్మినట్టే నమ్మి అన్నయ్య వల్ల మళ్ళీ నన్ను ఏదో అనుమానంగా చూశాడు. ఇప్పుడు ఎలా దర్శన్కి ఎన్ని క్షమాపణలు చెప్పాలో అని అనుకుంటుంది సమీరా. ఇది ఇలా ఉండగా అనన్య అలాగే ఇటువైపు కాంచన ఇంట్లో వంట చేసుకొని, అమ్మా, ఇప్పుడు నేను ఆ ఇంట్లో వాళ్ళతో మంచి చేసుకోవాలంటే ఎవరు అని అంటుంది. ఏంటే, ఇప్పుడు నీకు పిచ్చొచ్చిందని నేను నమ్ముతున్నాను, మళ్ళీ ఆ ఇంట్లో నీకు అడుగు ఉంటుందా చెప్పు అని అంటుంది కాంచన. చూడమ్మా, ఆ ఇంట్లో మంచివాళ్ళు ఎక్కువ, చెడ్డవారు ఎవరూ లేరు. అలాంటప్పుడు నన్ను నమ్మేవాళ్ళు ఆ ఇంట్లో మన శరణ్య ఉంది కదా అనగానే, అమ్మీ, శరణ్య మంచిదే, కానీ శరణ్యకే కదే నువ్వు ఎక్కువ ద్రోహం చేశావు అనగానే, అవును, అదే నన్ను ఇంటికి తీసుకెళ్లేటట్టు సింపతి క్రియేట్ చేస్తాను అని అంటుంది. ఎలా అమ్మీ అనగానే పక్కన వినాయక బొమ్మలు కనిపిస్తాయి. చూడమ్మా, రేపు వినాయక చవితి, అంటే మా అత్తగారింట్లో వినాయక చవితి పండుగ చాలా ఘనంగా జరిపిస్తారు. వాళ్ళు ఇక్కడే వినాయకుడిని తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళి మనిద్దరం వినాయకులను అమ్ముకున్నట్టు పొట్టగూటికి ఇక ఎలాగో ఒకలాగా సంపాదించుకొని ఎర్రటి ఎండలో కష్టపడుతున్నట్టు శరణ్యకి దర్శన్కి బిల్డప్ ఇద్దాము. వాళ్ళే ఖచ్చితంగా వినాయకుని కొనడానికి వస్తారు. అప్పుడు శరణ్య ఈ అక్క కష్టాలని ఖచ్చితంగా భరించలేదు. నాకు ఈరోజు కాకపోతే రేపైనా ఆ ఇంట్లో అడుగుపెట్టే అవకాశం శరణ్య చేస్తుంది అని అంటుంది అనన్య. అవునమ్మీ, మరి ఆ వినాయకుల దగ్గరికి వెళ్దాం పదా, ఇంకాసేపట్లో వస్తారు అని చెప్పి అంటుంది కాంచన. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి, లీలావతి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, విఘ్నాలన్నీ తొలగిపోయాయి ఇంటికి. రేపు వినాయక చవితి పండుగ, అలాగే ఆ వినాయక చవితి పండుగకి మనందరం ప్రశాంతంగా ఉండాలి. ఇక వచ్చే వినాయక చవితి దాకా మనం సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటుంది. అవునానంద అని చెప్పి అంటూ ఉండగానే ఇక దర్శన్ శరణ్య బయటికి నుండి వస్తారు. ఇద్దరు కోపంగా ఉండడంతో, ఏంటి ఇద్దరు కోపంగా ఉన్నారు, మీకు ఒక పని చెప్తాను, చెయ్యాలి అనగానే, అత్తయ్య, ఇప్పుడే బయట నుండి వచ్చాను అనగానే, దర్శన్, నువ్వు కూడానా అని అంటుంది ఆనంద. అమ్మ చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి అనగానే, ఇద్దరూ కలిసి రేపు వినాయక చవితి వ్రతం కాబట్టి వినాయకుడి కొని తీసుకురావాలి అనగానే, అత్తయ్య గారు, నేను మర్చిపోయాను, ఏవండి, వినాయకుడిని కొని అలాగే వినాయకుడికి కావలసిన పత్రి అన్నీ తీసుకురావాలి, నాకు వినాయక చవితి పండుగ అంటే చాలా ఇష్టం అనగానే, అవునా శరణ్య, నాకు కూడా ఇష్టం, కుడుములు, ఉండ్రాలు, ఇలా వినాయకుడు పెట్టిన 9 రకాల వంటలు నాకు చాలా ఇష్టం, అమ్మ పెద్దమ్మ చాలా బాగా ప్రిపేర్ చేస్తారు అని అంటారు దర్శన్. అలా అయితే ఇద్దరం వెళ్ళి అన్నీ తీసుకొద్దాం అని అంటుంది శరణ్య. ఇక ఇద్దరు చాలా సంతోషంగా
వినాయకుడిని కొనడానికి ఇక కరెక్ట్గా అనన్య కాంచన ఆడుతున్న డ్రామా దగ్గరికే వస్తూ ఉంటారు. ఇక ఇద్దరు వినాయకుడి బొమ్మని కొనడానికి ఇటువైపు చూడగానే అనన్య, ఇదిగో శరణ్య, ఈ బొమ్మని ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పి అనగానే ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.